ఎందుకంటే ఈ భూమి మీద ఇల్లు కట్టుకోవద్దని దేవుడు చెప్పలేదు, పనులు చేసుకోవద్దని చెప్పలేదు. అయితే 6 రోజులు చేసుకోండి, 7వ రోజు నాకు ఇవ్వమని అడిగాడు. సుఖంగా సంతోషంగా కూడా ఉండమని చెప్పాడు. సుక్కోతు అనే ఒకటి ఉంది బైబిల్లో, సుక్కోతు లోయ. ఏమండి, అక్కడ వాళ్ళు చక్కగా పాకాలు వేసుకొని వాళ్ళు జీవించినట్టుగా బైబిల్ తెలియజేస్తాం. అలాగే అబ్రహాము పునాదులు గల పట్టణానికి అంటే యెరూషలేముకి కోసమని ఎదురు చూసాను అని రాసి ఉంది. మీరు నివాసములు ఏర్పరచుకొని మీరు పంట పొలాలు పండించుకొని సంతోషంగా గడపండి అని ప్రభువారు కూడా చెప్పారు. అయితే నీతిగా బతకాలి, దేన్నైనా చేయొచ్చు, అనీతిగా ఏది చేయకూడదు, లేకపోతే మోసంగా చేయకూడదు, లేకపోతే అబద్ధంగా మాట్లాడకుండా చేయాలి. ఏదైనా దేవుడికి ఇష్టమైనటువంటి పనులంటే ఫస్ట్ అబద్ధం ఆడకూడదు, నీతిగా బతకాలి, అన్యాయపు సొమ్మును కోరుకోకూడదు. అండి, మనకి అందనటువంటి దాన్ని కోసమని పాకులాడకూడదు. కాబట్టి దేవుని యొక్క మహాప్రేమలో మరి ఎక్కడ కట్టుకోవాలి ఇల్లు? ఎక్కడ కడతాం? సముద్రం కడతామా? నదుల్లో కడతామా? ఏమండి, లేదు. కొండల మీద కట్టచ్చు, మరి అలాగే కొండ దిగువన కట్టచ్చు, సమభూమిలో కట్టచ్చు, లోయలో కట్టచ్చు. అయితే దేవుడు అంటాడు బైబిల్లో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనం. మాథ్యూ 7th chapter 24, 25. కాబట్టి ఎక్కడ కట్టుకోవాలంట? బండ మీద కట్టాలి. కొంతమంది ఇళ్ళు కట్టిన తర్వాత క్రాక్లు వస్తాయి. ఎందుకు వచ్చాయని ఎన్నో ఏళ్ల తర్వాత కాదు, కొత్తలోనే చాలా అపార్ట్మెంట్లు చూశాను నేను. అలాగా ఎందుకు అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, అంటే ఈ నేల మెతక నేల, నల్లరేగడి నేలలో కడితే అది బలం తక్కువగా ఉంటుంది, ఊగిపోతుంది తొందరగా, అవి క్రాక్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. గరువు నేలలను ఉంటాయి, అంటే రాళ్ళు ఉంటాయి కొంచెం లోపల, అంటే నేలలోనే రాళ్ళు ఉంటాయి, గరువు నేల. అలాగే పిండిగా ఉండేటువంటి రాళ్ళు ఉంటాయి, పిండి రాళ్ళు అంటారు. పిండి రాళ్ళు దాంతో ముగ్గు కూడా తయారు చేస్తాయి. అక్కడ నేలలో కట్టుకున్నా బాగానే ఉంటుంది. అలాగే కొండలలో తవ్వి వాటిల్లో కట్టుకున్నా పర్వాలేదు పిల్లలు, ఎందుకంటే అవి స్టాండర్డ్గా ఉంటాయి. కాబట్టి దేవుడు కోరుతా ఉంది ఏంటంటే, బండ మీద కట్టబడిన ఇల్లుకి గాలివాన వచ్చినా వరదలు వచ్చినా అవి ఏం కాదంట, కూలిపోదు. ఇందులో మీకు బాహ్యంగా కనపడే ఇల్లు కనపడుతుంది కదా, కానీ అది కాదు. ఈ వాక్యము దానికి సంబంధించింది కాదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ హృదయమే దేవుని ఇల్లు. ఏమండి, నీ హృదయమే దేవుని యొక్క ఇల్లు. ఆలయం అంటే నివసించే స్థలాన్ని, దేవుడు నివసించే స్థలాన్ని ఆలయం అన్నారు. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది కొరింథీ పత్రికలో, నీ హృదయమే దేవుడు ఇల్లుగా చేసుకొని నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఈ హృదయం అనే ఇల్లు ఎక్కడ కట్టుకున్నారు? క్రీస్తు అంటే బండ, క్రీస్తు అంటే బండ. ఆ బండ క్రీస్తే అని కొరింథీ పత్రికలో ఉంటుంది, నేను చెప్తాను తర్వాత. ఆ బండ మీద కట్టుకుంటే వాళ్ళు విశ్వాసములో నుండి తొలగిపోరు, అంటే గాలివాన. ఏమండి, అలాగే పడిపోరు, అంటే తుఫాను. వెళ్ళారా? గాలివాన వచ్చినా తుఫాను వచ్చినా బండ మీద కనుక కట్టుకుంటే ఆ ఇల్లు పడిపోదు అని వాక్యం సెలవిస్తాం. లూకాసు వార్తలో కూడా 6వ అధ్యాయము 48వ వచనములో ఇంకొక మాట మనకి కనపడతా ఉంది. ఇదే మాట అక్కడ కూడా వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఇంట్లో ఏముంది?
ఆ ఇల్లు కట్టే వాళ్ళకంటే విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ఆ ఇల్లు కట్టే వాళ్ళకి విశ్వాసం ఉంటుందో అది ఆ తర్వాత తరం వాళ్ళకి కూడా అది ఉంటుంది, నిలబడుతుంది. స్వాస్థ్యము అంటారు దాన్ని బైబిల్లో. కానీ కొంతమంది ఇళ్ళు నిలబడవు. కారణం ఏంటి చెప్పండి? ఏదో మనం బతికినంత కాలం ఉండి ఆ తర్వాత పిల్లలు దాన్ని అమ్మేసుకుంటుంటారు. అంటే స్వాస్థ్యాన్ని అమ్మేస్తారు వాళ్ళు. బైబిల్లో అయితే భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు అని రాసింది. శాశ్వత విక్రయం చేయకూడదు, అది మీ తరతరాలు అనుభవించవచ్చు, అంతేగాని బయట వాళ్ళకి అమ్మకూడదు అని రాసింది. కానీ ఈరోజున ఇలాగా బైబిల్ తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే నిజంగా మా తల్లిదండ్రుల ఆస్తి ఇది మాకు గుర్తుగా ఉంది అని చాలామంది ఇళ్ళు అండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేదా సినిమా యాక్టర్లు ఇళ్ళు కూడా వాళ్ళ ఊర్లలో ఇళ్ళు అలాగే ఉంచుకున్నారు. నేను చాలా ఇళ్ళు వాళ్ళు చూపిస్తూ ఉంటారు యూట్యూబ్లో. చాలా పాత ఇళ్ళు, కొన్ని వందల బ్రిటిష్ కాలం నాటి ఇళ్ళు, వాళ్ళు దాన్ని పడగొట్టకుండా వాటంతా కూలిపోయేంత వరకు రాజాగారి కోటలు ఉన్నాయంటే ఇప్పటికీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది ఫలానా మరి రాజుగారి కోట, వాళ్ళ నాన్నగారు ఈయన, ఆయన కొడుకు ఫలానా ఇతను అని చూపిస్తూ ఉంటారు ఆ సినిమా. నేను అనుకున్నాను, వందలేళ్ల కాలంలో అది కూడా అలాగే ఉంచుకున్నారా? చాలా పెద్ద మెల్ల, మళ్ళా ఎకరాలు వాళ్ళు ఇది ఎందుకు లేని అమ్ముకోకుండా వాళ్ళ పేరు అటుపోయేవాడు ఇటుపోయేవాడు, ఇది ఫలానా రాజాగారి కోటరా అనుకోవాలట. ఎంత ఆశ అండి ఆ పిల్లలకి. ఈరోజు అంత ఆశ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు? ఇవాళ పేపర్లో చూసాం, ఆస్తి కోసం కొడుకు తండ్రిని హత్య చేశాడు. ఏమండి, మరి మొన్నటి దినాన బెంగళూరులో ఒక డీజీపీ గారిని, రిటైర్డ్ డీజీపీ గారిని తల్లి కూతురు కలిసి కసిగా పొడిచి చంపేశారు. తల్లి కూతురు. ఇవన్నీ మీకు కనపట్లేదా? తెలియట్లేదా? మీరు కన్నా అనుకున్నంత సాఫ్ట్గా మనుషులు ఉండరు. ఆస్తి కోసం తగాదాలు, కొట్లాట్లు, చంపుకోటాలు, విడిపోటాలు. అయితే ఎక్కడ కట్టబడలేదంటే వీళ్ళు క్రీస్తు అనే బండ మీద కట్టుకోవట్లేదు, లోకం అనేటువంటి దానిలో కట్టుకుంటున్నారు వీళ్ళు. అందుకని అన్ని గొడవలు వస్తాయి. మా అన్నదమ్ముల మధ్య కూడా మాకు గొడవలు లేవు, మా అక్క చెల్లెల మధ్య కూడా మాకు గొడవలు లేవు. ఎవరు కావాల్సిన వాళ్ళు తీసేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆస్తులు గొడవలు ఏం లేవు మాకు. దానికోసం కొట్టుకు చాలేదు, మాట్లాడుకోకుండా ఉండటం లేదు. మేము కేవలం నేను క్రైస్తవుడు అయినందుకే మా వాళ్ళు మాట్లాడలేదు, కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా కలిసిపోయారు, వాళ్ళు కూడా వస్తూ పోతూ ఉన్నారు. మరి మా అక్కకు కూడా 70 ఏళ్ళు దాటిపోయాయి, మా పెద్ద బావగారికి 73 ఏళ్ళు. అంతా పెద్దవాళ్ళమే, అందరం రిటైర్ అయిపోయాం దేవుడు కృపను బట్టి. మరి మా అమ్మ అయితే రిటైర్ కాకముందే చనిపోయింది. మరి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని అనుకున్నాం. నిజంగానే అలా మా ఇంట్లో ఎవరికి రాలేదు. అందరం పీస్ఫుల్ రిటైర్మెంట్. మా వయసులో 60కి, మా చెల్లికి అయితే 62కి ఇప్పుడు రిటైర్ అయింది అమ్మాయి. అందరం బాగానే ఉన్నాం. దేవుణ్ణి ప్రార్థన చేయాలి. బండ మీద నీవు విశ్వాసంతో కట్టుకుంటే అదేం కాదండి, గాలివాన వచ్చినా తుఫాన్ వచ్చినా అది కొట్టుకుపోదు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించండి పిల్ల. కీర్తన గ్రంథం 40వ సంకీర్తన 2వ చరణం. ఏంటంట? పాదాలు ఎక్కడున్నాయంట? బండ మీద. అంటే యేసులో. బండ అంటే క్రీస్తు కదా, కాబట్టి యేసులో తన పాదాలు పెట్టుకున్నాడంట. అందుకని ఎలాగున్నాయంట? స్థిరంగా ఉన్నాడంట. మనం మామూలుగా పొలంలో తిరిగిన వాళ్ళు ఎవరిని ఉంటే చేతులు ఎత్తండి. పొలంలో తిరిగిన వాళ్ళకి ఇప్పుడు వర్షాలు వస్తాయి కదా, వర్షాలు వస్తే రైతుకి ఎంత ఆనందమో. ప్రియులారా, ఆ చెప్పులు కాళ్ళు గీళ్ళే, వాళ్ళకి చెప్పులే ఉండవు, వెళ్ళిపోతాడు పొలంలోకి. అంత ఆనందం రైతుకి. జారిపోతుందేమో, పడిపోద్దేమో, ఏముండదు.
అయితే మనకైతే చూడండి, కొంచెం ఉగుడుదిగుడుగా ఉన్నటువంటి రోడ్డు ఉంటేనే అమ్మో నేను నడవలేను, జారిపోతున్నా అట్లా అంటాం. సాఫ్ట్గా ఉంటేనే నడుస్తాం మనం. కానీ పొలాల్లో వాళ్ళు ఎలా ఉన్నా వెళ్ళిపోతారండి, ఎలా ఉన్నా వెళ్ళిపోతారు. నేను కూడా అలా తిరిగి వచ్చినండి కాబట్టి నాకు కూడా దాని విషయం తెలుసు. సన్న సూదిగట్టు అంటారు. సూదిగట్టు అంటే కేవలం ఒక కాలు పడుతుంది అంతే, 2 కాళ్ళు కూడా పట్టవు. ఒక కాలు ముందేస్తే ఒక కాలే పట్టుద్ది, మళ్ళీ 2వ కాలు ముందుకేయాల్సిందే, 2 కాళ్ళు కూడా పట్టవు అక్కడ. అలాంటి సూదిగట్టుగా ఉన్నటువంటి పొలాల్లో కూడా మేము పనులు చేసాం. ఎందుకంటే పంచుకున్నప్పుడు భూమి అంత ఇదిగా ఉంటుంది. ప్రియులారా, ఆలోచన చేయండి, దేవుని వైపు చూడండి. దేవుడిని మహిమకరంగా దేవుడిలో నిలబడాలని కోరుతాను. ఎక్కడ నిలుచుకోవాలంటే పాదాలు బండ మీద ఎలా ఉండాలంట, స్థిరంగా పడిపోకుండా ఉండాలి అంటే క్రీస్తు అనే బండ మీద నీవు కట్టుకోవాలి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం దాకా. 33వ అధ్యాయం. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదెను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చుంచితవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. హోరేబు కొండ. దేవుడు ని చూడాలనే ఆశపడిన మోషే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ బండ మీద నువ్వు ఉండు. ఆ బండే క్రీస్తు. ఆ బండ మీద నించుంటే ఎవరిని చూడొచ్చంట చెప్పండి? దేవుణ్ణి చూడొచ్చంట. యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అన్నాడు. అంటే ఇప్పుడు తండ్రిని చూడాలంటే మనం ఎవరి ద్వారా వెళ్ళాలి? క్రీస్తు ద్వారా వెళ్ళాలి. క్రీస్తు ఎవరు? బండ. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా దేవుడు మోషేతో, ఈ బండ మీద నిల్చో, ఈ బండ మీద నిల్చో నన్ను చూడటానికి. కాబట్టి యేసులో మనం నిలబడి ఉంటే తండ్రి గారిని చూచుదుముగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనం యేసు మీద కనుక నిలబడితే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళ నాన్నగారిని చూసినట్టు చేస్తాడు. అందుకని ఈ బండ మీద నువ్వు నిలువయ్యా, నన్ను చూసి ఎవరు బతకలేరు. కాబట్టి నేను దాటిపోతున్నప్పుడు నా వెనక పార్శ్వమును నువ్వు చూచుదు కానీ అని మోషేతో చెప్పాడు. చూస్తాడు కానీ ముందు చూడలేడు, వెనక మాత్రమే చూస్తాడు. అయినా కూడా ఎక్కడ నిలబడాలి? బండ మీద నిలబడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం బండ మీద నిలబడకుండా డైరెక్ట్గా చూద్దాం అనుకుంటే కుదరదు. అక్కడ దాకా ఎందుకు? ఒక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి, ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక సీఎం దగ్గరికి వెళ్ళాలి. రాణిస్తారా నిన్ను గమకనా? రానిరుగా. ఏమి ఇవ్వాలి? నువ్వు ఎవరో ఏంటో అంత వివరం రాసి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు పోయి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు నేను అనుమతిస్తాను, లేకపోతే రానిరు. అపాయింట్మెంట్ అంటారు దాన్ని. అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. తీసుకోకుండా ఎవరు పడితే వాళ్ళు మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం కుదరదు. సీఎం, ప్రధానమంత్రి, రక్షణ శాఖ, ఏ శాఖ వాళ్ళ దగ్గరికైనా వెళ్ళటం కుదరదు. అరే లోకల్లో ఉంటేనే పర్మిషన్ తీసుకోవాలి. మరి యేసయ్య దగ్గర తండ్రి గారిని చూడాలంటే పర్మిషన్ వద్దా? ఎవరి పర్మిషన్ కావాలి? యేసయ్య పర్మిషన్ కావాలి. కాబట్టి మనం ఎవరిని బతిలాడుకోవాలి? యేసయ్యని బతిలాడుకోవాలి. దేవుని ప్రేమిస్తాం. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. 17వ అధ్యాయం కూడా చూడండి. నిర్గమాకాండం 17:6. 17వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు బండను కొడితే ఏమొస్తాయని చెబుతున్నాడు దేవుడు? నీళ్ళు వస్తాయి. ఈ నీళ్లు దేనికి వెనక వస్తాయి చెప్పండి? మనిషి ప్రాణాన్ని బతికిస్తుంది. అంతే కదా? నీళ్ళు తాగితే బతుకుతాం. చాలామంది పడిపోయిన వాళ్ళకి ఏమి తాపిస్తారు? ముందు నీళ్ళే. తెప్పరిల్లాలంటే నీళ్ళే. కాబట్టి ఈ బండను కొట్టు, హోరేబు అనే దగ్గర బండను కొడితే ఏమొస్తాయంట? నీళ్ళు వస్తాయి. దేవుడు అంటాడు, ఆయనంట జీవజలముల నది అంట. ఆయన అంటే ఆయన ఆశ్రయించు వారికి
ఆ యొక్క సమరయ స్త్రీతోటి అంటాడు దేవుడు, ఈ నీళ్లు తాగువాడైనప్పటికీ మరణించడు. యాకోబు బావిలో నీళ్లు తాగితే మళ్ళా దాహం వేస్తామా, నేనిచ్చి నీళ్లు తాగేవాడెవడు కూడా చనిపోడు అన్నాడు యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి ఇప్పుడు మనం ఏ నీళ్లు తాగుతున్నాం? కొంతమంది అంటారు మోచేతి నీళ్ళు. మాకు చెప్పేవాళ్ళు దేవుని యొక్క మహా ప్రేమను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే కార్యములు పాలన చేసిరి, ఎరయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనికి త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు తాగుతున్న నీళ్లు ఏ బండ? క్రీస్తు అనే బండ. దానిలో నుంచి వచ్చిన నీళ్ళు అవి. ఆ నీళ్లు తాగువాడు అన్నిటికీ మరణించడు, దాహం వేయదు అని ప్రభువారు సమరయ స్త్రీతో చెప్పారు. కాబట్టి నువ్వు ఆ నీళ్లు తాగుతావా? అలాగ బండ మీద నీ యొక్క కుటుంబాన్ని, నీ ఇంటిని కట్టుకుంటావా? దేవుడు కోరుకున్న అలాంటి ఇల్లు కావాలని ఆశ ఉందా నీకు? చాలామంది ఇల్లు కట్టుకుంటారు, కానీ కొన్ని గృహాలు వ్యాపార గృహాలుగా మారతాయి, కొన్ని గృహాలు దేవుడిని ఆరాధించే గృహాలుగా మారతాయి, కొన్ని గృహాలు సంసారం చేసుకునే గృహాలుగా మారతాయి, కొన్ని గృహాలు అద్దెకిచ్చి డబ్బులు సంపాదించుకునే గృహాలుగా మారతాయి కదా. ఎన్ని రకాల గృహాలు ఉన్నాయి భూమి మీద? చాలా రకాలు ఉన్నాయి. దొంగలకు కూడా ఉందంట, దొంగలకు కూడా ఇళ్ళు ఉంటాయంట. బైబిల్లో రాసింది అది. దేవుని యొక్క ప్రేమలో నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. దేవుడు బండతో మాట్లాడమంటున్నాడు. 20వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ మనము చూసినట్లయితే బండతో మోషేని మాట్లాడమని చెప్పాడు. ఎందుకు మాట్లాడాలి? ఇందాక మనం చదువుకున్నాం. ఎందుకు మాట్లాడాలి చెప్పండి? ఆ బండలో నుండి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఆ బండలో నుండి నీళ్ళు రావాలి అని అంటే ఏం చేయాలి? ముందు మనం మాట్లాడాలి. దేవుడితో మాట్లాడటం అనేది నేర్చుకుంటే మనము తప్పనిసరిగా గొప్ప కార్యాలు చూస్తాం. బండ మీద నిలుచునేటువంటి స్వభావం నీకు ఉందా? ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మనతో మాట్లాడాలని ఆశపడతాడు. సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండంలోకి వెళ్ళండి. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును నీ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీడల బండల నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగట్లకి. చూసారా ఏం చేస్తే నీళ్ళు వస్తాయంట? మాట్లాడితే. ఈ సందర్భం మీకు ఆదికాండంలో కనపడుతుంది. హాగరుకి నీళ్ళు ఇచ్చి పంపించాడు అబ్రహాం. నీళ్ళు అయిపోయాయి ఎడారిలో, దాహం ఎక్కువ కదా, అయిపోయాయి. ఇక వాడిని సావు నేను చూడలేనని వాడిని వదిలేసి, కొడుకుని ఇష్మాయిల్ని వదిలేసి హాగరు దూరంగా పోయి కూర్చొని ఏడుస్తాం. దేవుడు ప్రత్యక్షమై, వీలైతే వాక్యం తెరవండి, ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడంటే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి, ఇట్లా నా కొడుకు చావు చూడాల్సి వస్తుంది అని అంది. వెంటనే ప్రభువారు అంటారు, ఆ పక్కన చూడు అన్నారు. పక్కన చూస్తే ఆ యొక్క నీటి ఊట కనపడుద్ది ఆమెకి. ఎవరితో మాట్లాడింది ఇప్పుడు? దేవుడితో మాట్లాడింది. ఏం కనపడ్డాయి? నీళ్లు కనపడ్డాయి. ఆ నీళ్లు తాగితే ఏమవుతారు? వాళ్ళు బ్రతుకుతారు. ఇప్పుడు బతికారు. మళ్ళీ నీళ్ళ తిత్తి తెచ్చుకున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు నీళ్ళ తిత్తి అంటే ఎంత ఉంటుందో తెలుసా? కనీసం 2 బిందెలు అంత బరువు ఉంటుంది. అది తోలుతో తయారు చేస్తారు. తోలుని కుడతారు అన్నమాట. కుట్టేసేసి
చివర ఒక మూతి పెడతారు, మూతిలాగా ఇట్లా పెడతారు. అలాగే ఆ మూతిలో నుంచి వచ్చిన నీళ్లు మళ్ళీ పట్టుకోవాలన్నా మళ్ళా చెంబులు తప్పేళ్ళ ఉండవు అక్కడ. మళ్ళీ తోలు చిన్న తోలు సంచి ఉంటుంది, దాంట్లో పోస్తాను. పోసి అక్కడున్న 2-3 తాగొచ్చు. చల్లగా ఉంటాయి నీళ్ళు, తోలు దాంట్లో. ప్రియులారా, ఆ రోజుల్లో పద్ధతి ఈరోజు కూడా ఎవరు అనుసరించలేదు, అన్నీ పోయాయి. ఏమంటున్నాడు, నీవు ఆ యొక్క బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తుంది, మీ వాళ్ళంతా బతుకుతారు. సమాజానికి, గొడ్లకి, అన్నిటికీ పెట్టు, అన్నీ బతుకుతాయి. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడిన ప్రతివాడు బతుకు. ఈ వాక్యమే నన్ను బ్రతికించాడు. బ్రతికించేది వాక్యమే. బండ నుండి నీళ్లు, జీవ జలాలు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేలములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను కొలిపించుకొని ఉన్నారు. ఏ తొట్లంట? నీళ్లు నిలవని తొట్లంట. తొలిపించుకున్నారంట. తొలిపించుకోవడం అంటే కట్టుకోవడం. కానీ దాంట్లో ఏముంటలేదంట, నీళ్లు ఉండలేదు. దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులరా. ఏమని అంటే నీళ్లు నిలవని తొట్లు. తర్వాత 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. 7వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో మాట్లాడను, పెద్దల కడ లేచి మీతో మాట్లాడను, మీరు వెనకయ్యో మిమ్మల్ని పిలిచినను, మీరు ఉత్తరమైకయో ఉండిన వారై ఈ క్రియలన్నిటిని చేసింది కనుక నేను శిలోహులకు చేసినట్టు నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకు నేను ఇచ్చిన స్థలమునకు నేను అలాగే చేయను. దేవుడు చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టుగా కట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తిరగద్దు. దేవుని యొక్క ప్రేమ ప్రకటన గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 17వ వచనంలో చక్కని మాట మనకు కనపడుతుంది. 7వ అధ్యాయము 17వ వచనం. ఎక్కడికి నడిపిస్తాడు? ఇప్పుడు బండ మీద కట్టుకుంటే జీవజల బుగ్గల దగ్గరికి వెళ్తాం. 21వ అధ్యాయము 16వ వచనం. 21వ అధ్యాయము 16వ వచనం. మరియు అతడు ప్రాకారమును కొలవగా దేవుని యొక్క ప్రేమలో ఆ యొక్క పట్టణము 12 పునాదులు కలిగినటువంటి పట్టణం. దేవుని యొక్క ప్రేమలో ఆ గుమ్మాలు ప్రతి దగ్గర కూడా నీళ్లు పారేటట్టుగా 4 నదులను దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. 22వ అధ్యాయం కూడా చూడండి, 1వ వచనం. చాలు చాలు. ఏమండి, ఏం నడుస్తుందంటే అక్కడి నుంచి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనపు నొద్ద నుండి ప్రవహిస్తాం. దేవుడి సింహాసనం దగ్గర నుంచి ప్రవహిస్తూ ఉన్నాయండి జీవజల నదులు. అరే అది చూడాలి లేదా ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం ఎలా వెళ్తాం? బండ మీద కట్టుకోవాలి. అంటే విశ్వాసంతో దేవుళ్ళో నిలబడాలి. ఇందాక చెప్పాడు కదా కీర్తనాకారుడు, బండ మీద నా పాదములు స్థిరపరచుము అని చెప్పేసి అడుగుతున్నాడు కదా. మరి నువ్వు అక్కడే ఉంటావా, లేదా ఇంటి వాళ్ళకి తోడుగా, బంధువులకు తోడుగా, స్నేహితులకు తోడుగా, అబద్ధీకులకు తోడుగా ఉండి తప్పిపోతావా? చాలామంది తప్పిపోతారు. నాకు తెలిసి 90% తప్పిపోతారు. ఎందుకంటే మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, మా ఆయన అండి, మా బామ్మ అండి, మా చుట్టాలండి, పెళ్ళండి, పేరెంట్ అండి, పోండి. బైబిల్ ఒక మాట రాసింది, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఏం చేయకూడదని రాసింది? అనిల ఆచారములు చేయబాక.
ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మి వాళ్ళని నమ్మి, నేను దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరు బయటికి వెళుతూ ఎక్కువగా భర్తతో భార్య గడపకుండా ఎవరో స్నేహితుడితోనో లేకపోతే ఇంకొక పురుషుడితో మాట్లాడుతుంది అనుకోండి, ఊరుకుంటాడా? తనతో మాట్లాడకుండా, తనతో స్పేర్ చేయకుండా టైము మాట్లాడితే ఊరుకుంటాడా? అలా యేసుప్రభు వారు కూడా ఊరుకోడు. నువ్వు నా బిడ్డవి, నా మాటలే వినాలి. నేను ఎవరో మాటలు వింటాను, నేను వాళ్ళు చెప్పినట్టు చేస్తానంటే దేవుడికి కోపం వస్తుంది, భర్తకు కోపం వస్తుంది. నాకు కుదరదులేండి అన్నావు అనుకో, నువ్వు సరే పోమ్మా, నీ దారి నువ్వు చూసుకుని, నాకు కుదరదులే. నువ్వు నాతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడటానికి టైం ఇస్తున్నావు కానీ నాకు ఇవ్వట్లేదు. అలా భర్త చేసినా అంతే, భార్య అదే మాట అంటది. కాబట్టి రిలేషన్షిప్ వీరిద్దరి మధ్య స్ట్రాంగ్గా బలంగా ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది కొరింథీ పత్రికలో, ప్రార్థనకి తప్ప మరి ఏ విషయంలో కూడా మీరు దూరంగా ఉండద్దు. ఒకవేళ ఉంటే సాతానుడు మిమ్మల్ని పట్టుకుంటాడు అని రాశాడు. అందుకనే భర్తకి తెలియకుండా ఏ పని చేయకూడదు, అలా భార్యకి తెలియకుండా ఏ పని చేయకూడదు. అలా చేసినప్పుడే ఈ గొడవలన్నీ వస్తాయి. అందుకనే ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా దొంగలైపోతారు. కారణం ఏంటి చెప్పండి? రూపాయి కూడా ఇట్లేదండి, అందుకని జోబుల్లో దొంగతనం చేస్తారు. చేసేసి నాకు తెలియదంట. ఏం చెబుతాడు ఇతను? ఆమె ఎక్కడ దాచిందో కూడా తెలియదు. ప్రియులారా, కాబట్టి నువ్వు చేసే తప్పు ఇంట్లో ఇంకొక తప్పు చేయడానికి వాడబడతావు. తప్పు చేయకు, అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకో. ఎలా కట్టుకోవాలండి? బండ మీద కట్టుకోవాలి. అలాగే పునాదులు వేసి కట్టుకోవాలి. చాలామంది పాత రోజుల్లో మట్టిళ్ళకి పునాదులు ఉంటాయండి? ఉండవు. మట్టిళ్ళకి పునాదులు ఉండవు. మామూలుగా ఒక గీత గీసుకుంటారు, దాని మీద కట్టుకుంటారు, అంతే. నేల మీద కడతారు. వాటికి ఏం సపోర్ట్ ఉండదు. కానీ ఈ బిల్డింగ్కి ఏం సపోర్ట్ ఉందండి? స్తంభాలు వేసాం, కింద నుంచి స్తంభాలు వేసాం. అంటే పైనది కదలకుండా ఉండాలంటే కింద మనము పునాది వేసుకోవాలి. ఆలోచన చేయండి. నువ్వు బండ మీద కట్టుకొని దేవుడిని చూసే ఏర్పాటు చేసుకుంటావని, చూడగలవని నమ్ముతూ ఉన్నావు. అలాంటి కృప నీకు మీ కుటుంబాలకి దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన.